తెచ్చిపెట్టు. కేసులో అందరికీ ఎవరో లీడర్ వచ్చింది ఒక్కరు ఎవరమ్మా ఇచ్చుకుంటా వారుకుంటా వాళ్ళు. ఓకే నెక్స్ట్ నిన్న మన కంటి హాస్పిటల్లో దాదాపు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 12 మందికి ఉచిత ఆపరేషన్ చేసినాం. అది సందర్భంలో సహకరించిన మిత్రుడు డాక్టర్ విజయ్ గారికి, గీతిక గారికి, మా కంపౌండర్లకు, మా సిస్టర్ అమ్మలకు, మా మందు దుకాణం పిల్లలు, అద్దాల దుకాణం పిల్లలు, మా ఆయమ్మలకు, మిమ్మల్ని తీసుకొచ్చిన మా మిత్రులకు, శ్రీనివాసన్న అందరికీ, మా ఉప సర్పంచం వచ్చింది అందరికీ నమస్కారం. అయితే ఈ ఉచిత కంటి ఆపరేషన్లు దాదాపు 35 ఏళ్ళకి వెళ్ళి మెట్పల్లి కాడ నేను దవాఖాన పెట్టినప్పటికీ కూడా చేస్తా ఉన్నా. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న ఈ మూత మీద ఆపరేషన్ చేస్తే సూపర్చిటోళ్ళలో సగం మంది భారతదేశంలో ఉన్నారు. అందుకే ఇప్పటికీ నేను ఇంటోళ్ళ లెక్క అంతర్గా ఉన్నా కానీ మొన్న ఎప్పుడు వచ్చి క్యాంప్ పెడితే ఒక 25 మందికి ఆపరేషన్లు అవసరం పడతాయని చెప్పేసి అంత పెద్ద ఎత్తున చాలా మందికి చూపు తక్కువ ఉన్నది. దాంట్లో ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇక్కడ మంచి వద్దామని ఇంకా లేటెస్ట్ ఆపరేషన్ చేయించుకుంటారు. కొందరు తెలిసిన వాళ్ళు పెద్ద మనుషులకి ఇలా వస్తారు. ఇవాళ చేయడం జరిగింది. ఇదేదో మన ప్రాంతం ఓట్ల కోసం కాదు. ఎందుకంటే రాజకీయాలకు వచ్చిన వాడు బురద చల్లటోళ్ళు బాగా టీవీలో చూస్తారు. మీరు నా మీద చల్లటోళ్ళు ఇంకోళ్ళు చల్లడు. నేను పెద్దగా ఎవరు లేమన్నా కానీ ఉదాహరణ ఇక్కడ చూస్తే బుగ్గార పేషెంట్ ఉన్నారు, చిన్నాపూర్ పేషెంట్ ఉన్నారా? బుగ్గార చేయలేబట్టి నిన్ను బుగ్గారం, చిన్నాపూర్ కూడా పేషెంట్లు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ పని చేస్తూ ఉంటాం. ఎవరి దగ్గర ₹1 తీసుకోలే కదా, మందులు కూడా ఇచ్చిర్రా? ఇచ్చారు. మరి దీంట్లో మాకు పెద్ద ప్రభుత్వంకి వెళ్ళి కూడా బాగా ఏం రావు. తిన్నరా? అంత కొడితే ఇట్లా డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి ₹1000 ఇస్తారట. ఆ ₹1000 కోసం నేను ఇన్ని కాగితాలు పెట్టాలి. అవి కూడా దాదాపుగా బంద్ పెట్టా. కంపౌండర్లకు ఎప్పుడు మా అసిస్టెంట్ మీ ఇష్టం ఉంటే పెట్టు లేకపోతే వచ్చారు. దాదాపు 2 ఏళ్ళకి ₹1 కూడా మేము తీసుకుని కూడా తీసుకోలేదు. మరి మీరు కూడా మా పేరు చెప్పి ఎవరైనా మందులు అవి అమ్మితే కూడా మీరు కూడా కొనుక్కోవద్దు. ఏదన్నా ఇక్కడికే రావాలి. ఇవన్నీ ఉచితంగా ఇచ్చి పంపిస్తాం. తర్వాతే అద్దాలు కొనుక్కోవాలి. ఇప్పుడు 4 అద్దాలు అన్ని ఇస్తాం, అన్నీ కూడా ఇస్తాం. మరి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కన్ను శుభ్రంగా ఉంచుకోవాలి. మరి మా ఆయమ్మ కూడా ఎంత సాఫ్ ఉంచింది మీరు చూసారు. విన్నారా? మా కంపౌండర్లు కూడా మిమ్మల్ని అన్ని తీరులో చూసుకుంటారు. ఆఖరికి మీరు ఆపరేషన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా 2 సార్లు కాళ్ళు కడిగించి లోపలికి పంపారు. అంటే కింద మట్టి ఉండొద్దు అనేది మన ఉద్దేశం. అర్థమైందా? ఈడ కడిగించి లోపల కడిగి తీసుకోం. మేము కూడా అట్లా కడుక్కొని అన్ని శుభ్రం పెట్టి చేస్తాం. అందుకే ఇప్పటికి దేవుని దేవాల దగ్గర 1,00,000 ఆపరేషన్ చేసాం. 20,000 మందికి ఫ్రీ ఆపరేషన్ చేసాం. 1,00,000 అనగానే అనుకోవచ్చు. 35 ఏళ్ళ మేము కొత్త కాదు. ఇట్లనే రోజు 10-12 మంది 15 మందికి చేస్తే నెలకు 3,000, ఏడాదికి 3,000, 35 ఏళ్ళకి ఎన్నైతే ఇంకో 5,000 అలాగే తీసేసినా కానీ కాబట్టి ఆ రకంగా మేము చేస్తున్నాం. మీరు ఇప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇచ్చిన మందు రోజు 7 సార్లు వేసుకోవాలి. కిందరే పిట్లని వేయాలి. ముఖ్యంగా ఇంటి వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, మంచిగా చేతులు కడుక్కొని వేయాలి. గోర్లు ఉండద్దు. శుభ్రంగా చేతులు కడుక్కొని కిందరే పిట్లని వేయాలి. మీద రేప ముట్టకూడదు. ఎందుకంటే అక్కడి నుంచే కట్ చేసి మొత్తం మీద తీస్తాం, అద్దం పెడతాం. ఎవరికి కూడా కుట్లు వేసే అవసరం పడలేదు. లేటెస్ట్ ఆపరేషన్ మిషన్ తోటి చేసినాం. కిందర బాగుంది. అందరికి శుభ వచ్చింది. మంది వేసేటప్పుడు కింద రేప ముట్టేయాలి.
7 సార్లు వేయాలి. ఇటువంటి తెల్ల దస్తీలు అర్జెంటుగా 2-4 కొనుక్కొని పిండి ఆరేది. ఇప్పుడే పోయి ఆ మొదటి పని అదే వేయాలి. ఆరేసి రేపు పొద్దుగాల ఒక 2 దస్తీలు నీళ్ళలో వేసి బాగా గరం చేసి మెల్లగా తీసి ఇట్లా రెప్పలు తుడవాలి. తుడిచి మళ్ళీ ఈ పక్క కూడా తుడవాల్సిన అవసరం ఉంటుంది. విన్నారా? అది చాలా జాగ్రత్తగా ఉండాలి. తినుట్లా పత్యం లేదు, అన్నీ తినవచ్చు. షుగర్, బీపీ మందులు, ఇంకా రక్తం పలచగా ఏ గొర్రెలునే వేసుకోవాలి. ఒక నొప్పుల గొర్రెలు వద్దు. ఎందుకంటే ఎట్లా మేము ఇచ్చిన గొర్రెలలో కూడా నొప్పి తక్కువ గొర్రెలు ఉంటుంది కాబట్టి ఈ నొప్పుల గొర్రెలు, మోకాల నొప్పులు, నడుము నొప్పి 3-4 రోజులు వాడద్దు. ఈ లోపల మీకు బీపీ ఎక్కువ, షుగర్ ఎక్కువ, కడుపు నొప్పి, జ్వరం, ఎవరికి ఏదైనా రావచ్చు కదా. గుండెపోట్లు కూడా వస్తుంటాయి రాత్రి. నిన్న పోయొచ్చిన ఆపరేషన్ కాగానే నా దగ్గర పిల్లగాని తండ్రి అంత 55 ఏళ్ళు పొందగా పనిపోయి వచ్చినట్టు తెల్లారి వరకు లేడు, మంచం మీద వేడు. ఏదైనా జరగచ్చు. ఏదైనా వెంటనే వేరే దాఖలు పోయి చూపించుకోవాలి. ఇక్కడికి మళ్ళీ బేస్తాను రండి. పొద్దుగా 7 గంటల వరకే రావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ